మా ఇది మహేష్ కుమార్ గౌడ్ మా మా మహేష్ అన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందా అని అడిగిండు. అవునా? ఉన్నది వెరిఫై చేసుకోపో, అది నాకు తెలియదు కానీ నేనైతే ఉన్నదే అనుకుంటున్నా. నువ్వు చేసుకోపో వెరిఫై. కానీ మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నాడు. నువ్వు నీ పార్టీకి సుంతి అయిందా చూసుకున్నావు? పోయి చూసుకో మరి. పోయి ప్రెసిడెంట్ గారు, మీ పార్టీ సుంతి అయిందా? పెహల్గాంలా ఎట్లా చేశారండి హత్యలు? పేరు అడిగి రుజువుకి బట్టలు ఇప్పించి చూసి చంపిన కదా హిందువుల ముస్లింలను చూసి. ఇవన్నిటితోటి సిగ్గురాదా మీకు? ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. మరి చూసుకోసారి నీ పార్టీది. రామరాజ్యం కోసం, రామరాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయుడు వెయిట్ చేస్తాడు. సిగ్గుండాలే కొంచెమన్నా. చెడగొట్టిర్రు ఇట్లాంటి వాళ్ళు హిందూ సమాజంలో. ఎవరు అన్నారు? ఆయన ఎన్నిసార్లు చెప్పినా నీ చెల్లెని అడుక్కోరా భయ్య అని. నీ చెల్లెని అడుక్కో. సమయం వచ్చినప్పుడు నీకు కూడా చెప్తాం, సిరిసిల్లలో కూడా చెప్తాం. నీ చెల్లెని అడుగు పాపం, ఎటు తిరుగుతుందో ఏం చేస్తుందో. రోజు నీ తోలు తీస్తుంది. నువ్వు వేరే తోలు తీసుడు కాదు, నీ తోలు తీస్తుంది నీ చెల్లె. మీ అయ్య తోలు కూడా తీస్తున్నది. తెలంగాణ మొత్తం కాషాయమయం కావడం ఖాయం. ఒక్కసారి వస్తే మహేష్ బాబు గారు, ఒకసారి వస్తే పరిస్థితి ఏమైంది చూసారు కదా. ఇందూర్లో ఒకసారి బీజేపీ వచ్చింది, ఆ బీఆర్ఎస్ మహిళ పరిస్థితి ఏమైంది చూసినరా? బీఆర్ఎస్లా అంతే అన్నట్టు. కానీ ఆమెను క్వశ్చన్ అడిగితే మీరు కేటీఆర్ని కూడా అడగాలి. మరి ఏదో కేసీఆర్ నడిపించిండు, ఉద్యమం నడిపిండు, ముందుండి నడిపిండు, అదే వచ్చింది. 10 ఏళ్ళు వేసిండ్రు. గీళ్ళ మొక్కలకు కూడా ఓటేసిండండి. ఈ కేటీఆర్, ఈ కవిత, వీళ్ళకి చూసి ఓటేసిండ్రు. వీళ్ళు వచ్చినందుకు ఆ కేసీఆర్ భ్రష్టు పట్టిండు. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు జీవితంలో వీళ్ళిద్దరిని రాజకీయాలకు తేవడం, వాళ్ళ పార్టీలకు తేవడం. కేటీఆర్కి ఇప్పుడు సవాల్ ఇసురుతున్నా, దా ఇందూరుకి రా. రేపు వస్తున్నాయి కదా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. మా దగ్గర 8 ఉన్నాయి. ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. దా చూపిస్తా బీజేపీ ఏడుందో. నీ బీఆర్ఎస్ తోమత ఏందో కూడా చూపిస్తారా? దమ్ముంటే రారా భయ్. ఊరికే తెలంగాణ భవన్లో కూర్చొని నీ డైలాగులు కొట్టుడు కాదురా. %100. నో, మీరు ఎవరైనా నాకు అర్థం చేయండి బాస్. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ ఎక్కడ రాసి ఉంది? కాంగ్రెస్ రాజ్యాంగంలో రాసి ఉందా? ఎక్కడ రాసి ఉంది చెప్పండి. వాట్ డస్ ఈ మీన్?
ప్రతి ఒక్కడు పనికిమాలిన నెత్తికి ఎక్కుసోడా? అది ప్రతిదాడి మతి స్థిమితం లేని ఈ ముఖ్యమంత్రికి మతి స్థిమితం ఉంటే అట్లాంటివి చేయడు స్టేట్మెంట్లు. మతి స్థిమితం లేని ముఖ్యమంత్రి ఉంటే గిట్లనే ఉంటుంది. మతి స్థిమితం లేని వాళ్ళందరూ దాడులు చేస్తారు. ప్రతి ఒక్క ఎక్కడ గుడి మా నిజామాబాద్లో కూడా జిల్లాలో కూడా ఇప్పుడు ఇందులో మేము చదివిన 9 హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు గుడులు ధ్వంసమవుతాయి, మన విగ్రహాలు ధ్వంసమవుతాయి. తెల్లారి మతి స్థిమితం లేడు అని ఉంటున్నాడు. మతి స్థిమితం లేని అరెస్ట్ చేసినావా, మెంటల్ హాస్పిటల్ పంపినవా, ఏం అవి కూడా చేయరు మళ్ళా. మై పర్సనల్ ఒపీనియన్. నేను ఆ రిపోర్ట్ ఏదో ఆఫ్ ద రికార్డ్ అని ఒక ఛానల్ చూపించింది. అది ఇప్పుడు లేనట్టున్నది కదా, యూట్యూబ్లో దొరుకుతుంది. అది నేను చూడలేదు, కానీ దాని జిస్ట్ ఆఫ్ దట్ తెలిసిపోయింది. బాస్, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇష్టం ఉన్నట్టు స్టోరీలు రాసేసుకోవటం, ముమ్మాటికి తప్పే. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిర్రా? ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిండ నిన్న? ఇచ్చిర్రా? ఇచ్చారు కదా, అసోసియేషనే ఇచ్చింది కంప్లైంట్. తీసుకుంటారు పోలీసు వాళ్ళు యాక్షన్. కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోరండి. మీరు ఫస్ట్ ఎవరిని పడితే వాళ్ళ మీద వార్తలు రాయటము అంటే జస్ట్ మై అడ్వైజ్ ఈజ్, మై సజెషన్ ఈజ్, there is a saying, your freedom ends where my nose begins. రాత్రి 12 గంటలకి 2 గంటలకి ముఖ్యమంత్రిని ఎత్తుకపోయాడు. మరి ఒకప్పుడు ఈ ముఖ్యమంత్రిని అమాంతంగా 2 పోలీసులు ఎత్తుకపోయారు. అల్కగా లేచిండి ఈయన. ముఖ్యమంత్రిని ఎత్తుకపోయారు. కేసీఆర్ కూడా అల్కగా లేస్తాడు. ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఎత్తలేడు లోపల అని అడుగుతున్నా నేను. ఇప్పటికీ 20 సార్లు అడిగిన. అల్కగా లేస్తాడు కేసీఆర్. హండ్రెడ్ 100% అవుతుంది. ఈజీ ఇక్కడ. మహారాష్ట్ర కంటే సులభం. ఇక్కడ దేశం అంతా గెలుస్తున్నాం, మహారాష్ట్ర గెలుచుడు మాకు గెలుచుడు అలవాటు అయిపోయింది. కానీ అది నాకు కూడా అదే బాధ ఉంది. సమయం సందర్భం వస్తుంది, దానికి కూడా టైం విల్ కమ్. అంటే ఎంపీని ఓడిచిండ్రా? నేను కొత్తనా పాతనా? ఏం లేదండి. గ్రూపులు, ఒక అభిప్రాయ భేదాలు, ఇవన్నీ పార్టీలలో ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఒకవేళ ఉన్నా కూడా అదేం పెద్ద తప్పు కాదు, అదేం పెద్ద నెగిటివ్ కాదు. నన్నైతే ఎవరు పొడవలే ఇంకా. ఓకే, థ్యాంక్ యూ.